అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని కృప మిమ్మల్ని అందరినీ ఇంతవరకు నిలబెట్టినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. నాయనా, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. మీ పక్షముగా ఈ సంఘములో దేవుని లేఖనములు బోధించడానికి నాకు ఇచ్చిన సమయమును బట్టి వందనాలు. నేను ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనమందు ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడే ప్రతి మాట మీదై ఉండునట్లు సహాయం దయచేయండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొనండి. వినగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న ధ్యానాంశము, మూలవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగమును ఆధారం చేసుకొని మనము ఈ సంవత్సరం వాక్యాంశాలని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన వారం మనం యెహోవా రోషము గల దేవుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెహోవా క్వెన్నా అనగా రోషము గల దేవుడను అని దేవుడే తన గురించి తాను చెప్పుకున్నటువంటి విషయాన్ని గురించి గడిచిన వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం మరి ఒక నామాన్ని, యేసు దేవుని కొరకు పెట్టబడినటువంటి మరొక నామాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ నామం ఏమిటి అనగా, ఆయన అంటున్నాడు నిత్య దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? నిత్య దేవుడు అని దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము ఆదికాండము 21వ అధ్యాయం 33వ వచనంలో ఆయన అంటాడు, అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. ఈ మాటను అబ్రహాము చెప్తూ ఉన్నాడు. ఆయన నిత్య దేవుడు అని అంటూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యములో 2 పదాలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనము గమనిస్తాం. అవేమిటంటే శాశ్వత దేవుడు, నిత్య దేవుడు అనేటువంటి 2 పదాలు మనకు కనబడతాయి. అలాగే శాశ్వత జీవము, నిత్య జీవము అనే పదాలు మనకు కనబడతాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వాటిని గురించి దేవుని గ్రంథంలో చెప్పబడినటువంటి సత్యాన్ని ఇవాళ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవునికి పెట్టబడినటువంటి పేరు, అబ్రహాము పెట్టినటువంటి పేరు ఏంటంట? నిత్య దేవుడు. ఇంతకుముందు అబ్రహాం ఇంకొక పేరు పెట్టాడు. దేవునికి ఏమని పేరు పెట్టాడు? యెహోవా ఈరే, ఆయనే చూసుకునేటువంటి వాడు అని అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఒకానొక రోజున ఫిలిస్తీయుల దేశంలో కాపురం ఉండడానికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీయుల దేశంలో కాపురం ఉండేటప్పుడు ఆ దేశపు వాళ్ళందరూ కూడా అబ్రహాము దీవించబడడాన్ని చూసి అబ్రహాము దగ్గరికి వచ్చారంట మాట్లాడడానికి. అబ్రహాము దగ్గరికి వచ్చాడట. చదువుదాం ఒకసారి. ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక
నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశమందున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. ప్రియులరా, అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు అబ్రహాముని పంపివేశారు. అబ్రహాము భార్యను ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫిలిస్తీన్ల కాలంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే 20వ అధ్యాయములో దాని గురించి మనము చూస్తాం. ప్రియులరా, 20వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అని అనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో ఉండగా శారాను ఆ దేశపు రాజు చెరపట్టుకుని వెళ్ళాడు, తన ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ దేవుడు అతనిని కలలో వచ్చి మాట్లాడి గద్దించిన తర్వాత అబ్రహాముని పిలిపించి భార్యను అప్పగించి, అయ్యా నువ్వు నాకు అబద్ధం చెప్పావు, ఇవి నా చెల్లెలని చెప్పావు, అందుకని నేను ఆమెను నా దగ్గరికి తీసుకున్నాను. నీ భార్య అనుంటే నేను తాకి ఉండేటువంటి వాడిని కాదు కదా అని ఆమెను తిరిగి అప్పగించి, నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి తప్పు చేశాను అని చెప్పి నష్టపరిహారము చెల్లించాడంట అబీమెలెకు రాజు. అప్పుడు అబ్రహాము అబీమెలెకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే అప్పటి వరకు మూసివేయబడినటువంటి అబీమెలెకు ఇంటి గర్భములన్నీ తెరవబడి వారు పిల్లలను కనిరి అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు అబ్రహాము ఆ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహామును దేవుడు దీవించాడని వాళ్ళు అర్థం చేసుకున్నారు. 22వ వచనంలో వస్తున్నాడు, అబ్రహామునకు దేవుడు తోడై ఉన్నాడని అబీమెలెకు గ్రహించాడని వాక్యంలో రాస్తాడు. అందుకని అబ్రహాముతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీవు చేయు పనులన్నిటిలోనూ ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నన్ను నా బిడ్డల్ని వంచకుండా, నాకు మోసం చేయకుండా, నన్ను రేపు పొద్దున ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నువ్వు దేవుని పేరు మీద నాకు ప్రమాణం చేస్తే నేను వెళతానన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. ప్రమాణము చేసుకున్నటువంటి స్థలములో ఒక బావి తవ్వబడి ఉంది. ఆ బావి విషయమై అంట అబ్రహాము వాళ్ళకి ఆక్షేపణ కలిగించాడంట. నేను బావి తవ్వుకున్నాను, మీ వాళ్ళు వచ్చి ఈ బావి నాదని నాతో గొడవ పెట్టుకున్నారు, కాబట్టి ఈ విషయం నువ్వు తెలిసి కూడా గమ్ముకున్నావంటే అబీమెలెకు అంటాడు, ఈ విషయం నాకు తెలీదు, నువ్వు కూడా నాకు ఈ విషయము చెప్పలేదు, కాబట్టి ఈ బావి నీదే అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రమాణం చేసుకున్నారంట. 30వ వచనంలో చూస్తాడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా 7 గొర్రె పిల్లల్ని నీవు నా చేత పుచ్చుకోవాలని చెప్పి అబ్రహాము 7 గొర్రె పిల్లల్ని ఆయనకి ఇచ్చాడంట. ప్రమాణం చేసుకున్నారంట, ఈ బావి అబ్రహాముదే అని ప్రమాణం చేసుకున్నారంట. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటికి ఏమని పేరు వచ్చిందంట, బెయేర్షెబా. ఏంటంట, బెయేర్షెబా. బేయర్ అంటే బావి, షబ అంటే ప్రమాణము. ఆది కాండంలో చాలా చోట్ల బేయర్ 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 అనే పదం మీకు కనబడుతుంది. బేయర్ లహాయి రోయి అని పేరు పెట్టింది హాగరు. ఎందుకంటే ఒక నీటి బొగ్గను దేవుడు చూపించాడు ఇష్మాయిల్ చచ్చిపోతున్నప్పుడు. ఆ స్థలానికి బేయర్ లహాయి రోయి అని పేరు పెట్టింది, నన్ను చూచుచున్న దేవుని బావి. బేయర్ అంటే బావి, షెబా అంటే ప్రమాణము, బేయర్ షెబా అంటే ప్రమాణపు బావి అని అర్థం. హల్లెలూయా. మన ఏరియాలో ఒక బేయర్ షెబా ఉంది, మన మండలంలో ఒక బెయేర్షెబా ఉంది. ఎవరన్నా చూసారా ఎప్పుడన్నా? ఎక్కడుందో అంటారా? మన ఊరు బయట ఎక్కడన్నా? నువ్వేమనుకున్నావు చెప్పు. శ్మశానం దగ్గర ఉండేదా?
ఇదే కాదు కాదు ఒక బావి ఉంది మన ఏరియాలో, మన మండలంలో ఒక బావి ఉంది. వెంకటాచలం మండలం కనుపూరు దాటి కసుమూరుకి వెళ్ళేటువంటి దారిలో అక్కడ రాసి ఉంటుంది, ప్రమాణపు బావి అని రాసి ఉంటుంది. ప్రమాణపు బావి అని రాసి ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు చూశాను. నేను బైబిల్ చదువుతునేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. బెయేర్షెబా అనగా ప్రమాణపు బావి, సాక్ష్యార్థమైన. మేమిద్దరం ఇక్కడ ప్రమాణం చేసుకున్నాం కాబట్టి ఈ బావికి ప్రమాణపు బావి అని పేరు పెట్టారంట. ఆ ప్రమాణం అయిపోయిన తర్వాత అబీమెలెకు సైన్యాధిపతి అయినటువంటి ఫీకోలు వీళ్ళు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం అంట ఆ ప్లేస్లో ఒక చెట్టును నాటాడంట. అబ్రహాం ఆ ప్లేస్లో ఒక చెట్టును నాటాడంట. ఆ చెట్టును నాటి ఆ చెట్టును నాటినటువంటి స్థలములో దేవుని పేరిట ప్రార్థన చేశాడంట. యెహోవా పేరిట ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తూ దేవుడికి ఏమని పేరు పెట్టాడంటే నిత్యుడైన దేవుడు అని పేరు పెట్టాడంట. హల్లెలూయా. నిత్యుడైనటువంటి దేవుడు, ఎల్లవేళలా ఉండేటువంటి దేవుడు అని పేరు పెట్టాడు. ఈ నిత్యుడు అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము 3 కాలాలుగా కాలాన్ని విభజిస్తాం. 3 కాలాలు. ఒకటి పోయే కాలమా 3 కాలాలుగా విభజిస్తాం. ఏంటది? భూతకాలము, వర్తమాన కాలము, తర్వాత భవిష్యత్ కాలం. ఇప్పుడు నిత్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? భూతకాలములోనూ ఉన్నవాడు, వర్తమాన కాలములోనూ ఉన్నవాడు, భవిష్యత్ కాలములోనూ ఉన్నవాడు. అందుకనే మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు, ఎప్పటికీ మారనటువంటి దేవుడు. నిత్యుడు అంటే అర్థం ఏమిటంటే కాలానికి అతీతమైనటువంటి వాడు అని అర్థం. కాలానికి అతీతమైనటువంటి వాడు. మనకు టైం ఫ్రేమ్లో ఉంటాం. మన టైం ఫ్రేమ్ ఏంటో తెలుసా? నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలముంటే 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అయినా ఆయాసపడతానే బతుకుతాం మేము. ప్రియులరా, మానవునికి ఒక టైం ఫ్రేమ్ ఉంది, కాల పరిమితి ఉంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం లోపల మనం బ్రతుకుతాం. కానీ దేవునికి కాల పరిమితి లేదు. ఆయన కాలాతీతుడైనటువంటి దేవుడు, కాలమును మించి ప్రవర్తించేటువంటి దేవుడు, లేదా కాలమును సృష్టించినటువంటి దేవుడు, కాలమునకు అతీతుడుగా ఉన్నటువంటి వాడని దేవుని గ్రంథంలో మనము చూస్తాం. అందుకనే ఆయన అబ్రహాము కాలములో ఉన్నవాడు, ఇస్సాకు కాలములో ఉన్నవాడు, యాకోబు కాలములో ఉన్నవాడు, మన కాలములో ఉన్నవాడు, మనకు రాబోతున్నటువంటి తరముల కాలంలో కూడా ఉన్నవాడు. అందుకనే అబ్రహాము ఏమని పిలుస్తున్నాడంటే ఆయనను నిత్యుడైనటువంటి దేవుడు, ఎల్లవేళలా ఉండేటువంటి దేవుడు, ఎల్లవేళలా మనతో పాటు ఉండేటువంటి దేవుడు. కాలములో మనుషులు మారిపోవచ్చేమో కానీ ఆయన మార్పు లేనటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే ఆయన ఆ మాట చెప్పడానికి కారణం, స్తుతి ఆరాధనలో నేను ఆ మాట పలకడానికి కారణం అదే. నిన్న అబీమెలెకు ఇతనితో గొడవపడి ఇతన్ని పంపించేశాడు ఆ ఊరి నుంచి. ఇప్పుడు అదే అబీమెలెకు ఇతని దగ్గరికి వచ్చి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను మోసం చేయకుండా ఉండేటట్టు మనం ప్రమాణము చేసుకుందాం. మొన్న ప్రమాణం చేయడం కాదు, నువ్వు నా ఎదురుగా ఉండడానికి కూడా లేదు అని తరిమేసినటువంటి వాడు ఇప్పుడు నువ్వు ప్రమాణం చేయి నాతోటే, నువ్వు దీవించబడిన వాడవు, నువ్వు నాతో ఉంటే నాకు కూడా క్షేమం కలుగుతుంది, నువ్వు నాకు విరోధివి కాకూడదు, దేవుని చేత దీవించబడిన వాళ్ళని విరోధులుగా చేసుకోబాకండి ప్రియమైనటువంటి వారలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత దీవించబడినటువంటి వారిని, దేవుడు తోడై ఉన్నాడు వీళ్ళకి అని అనుకుంటున్నటువంటి వాళ్ళని విరోధులుగా చేసుకోబాకండి మీరు. ఎందుకంటే వాళ్ళు మీకు విరోధులైతే దేవుడు మీకు విరోధి అయినట్టే. వాళ్ళు మీకు విరోధులైతే దేవుడు మీకు విరోధి అయినట్టే. అందుకనే
దేవుని గ్రంథం చెప్తా ఉంది, ఆయన మీకు విరోధి కాకుండా చూసుకోండి. మీరు ఆయనను ఆయనతో విరోధం పెట్టుకోబాకండి. ఎందుకంటే ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. మనుషులు మారుతారు కానీ దేవుడు మాత్రము మారడు. దేవుడు అన్నాడు అబ్రహాముతో, నిన్ను దీవించు వాళ్ళని నేను దీవిస్తాను, నిన్ను శపించు వాళ్ళని నేను శపిస్తానన్నాడు. అందుకని ఈ ఆశీర్వాదము అబ్రహాముతో ఉన్నటువంటి కారణం చేత నన్ను దీవించేటువంటి వాళ్ళని దీవిస్తానని దేవుడు అన్నాడు. కాబట్టి నాతో ఎవరు సమాధానముగా ఉంటారో, నాతో ఎవరు సంతోషముగా ఉంటారో, నాకు క్షేమము కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీవించబడతారని అబ్రహాముకు తెలుసు. ఎవరైతే నాకు విరోధులుగా మారుతారో, ఎవరైతే నన్ను ప్రక్కన పెట్టేస్తారో, ఎవరైతే నన్ను నిర్లక్ష్యంగా చూస్తారో వీళ్ళందరూ శపించబడతారనే విషయం కూడా అబ్రహామునకు తెలుసు. అందుకనే ఆయన అన్నాడు, ప్రభువా మనుషులు మారిపోతారు, నువ్వు మాత్రం మారని దేవుడు, నిత్యుడవైన దేవుడు. హల్లెలూయా. నిత్యుడవైనటువంటి దేవుడు, ఎల్లవేళలా ఉండేటువంటి దేవుడు. అందుకనే ఆయన ఒక పిచుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. ఏమని పేరు పెట్టాడంట ఆయన? నిత్యుడా నీ సన్నిధి నిండుగా నీ తోడై నిత్యముండి నన్ను నడిపించుము. యేసన్ గారు రాశారు, నువ్వు నిత్యుడైనటువంటి దేవుడు, నువ్వు నిత్యము నాతో ఉండి నిత్యము నన్ను నువ్వు నడిపిస్తూనే ఉంటావు. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. అవును ప్రియులరా, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. మనం మార్పు లేనటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, కాలాతీతుడైనటువంటి దేవుడు ఆయన, కాలమునకు సంబంధము లేనటువంటి దేవుడు. నిత్య జీవం అంటే ప్రారంభము ఆయనే, ముగింపు కూడా ఆయనే. అది నిత్యత్వం అంటే ప్రారంభము ఆయనే, ముగింపు కూడా ఆయనే. అందుకనే భక్తుడైనటువంటి మోషే గారు ఒక కీర్తన రాస్తూ ఇలా అన్నాడు. ఏం తెలియదు, మోషే కీర్తన ఏడుందో తీయండి, నేను రెఫరెన్స్ చెప్పను. మోషే కీర్తన దైవజనుడైన మోషే రాసిన కీర్తన. అయిపోవాలి టైం అంతా. 90 కీర్తన 90 ఏముంటుంది చూడండి అక్కడ. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఏముందో చూడండి అక్కడ. మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా. ప్రియులరా, వాక్యంలో చెప్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి నీవే మాకు దేవుడవు, మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునకు యుగ యుగములకు నీవే దేవుడవు. మాకు పడారిపల్లి సంఘంలో అదిగో అనిత కొడుకు అంత తోడున్నాడు, ఒకడు బుడ్డోడు, అంతే ఉంటాడు, సైజు అంతే, మనిషి అంతే, వయసు కూడా అంతే. వచ్చి రాగానే ఫస్ట్ రాగానే ఏం ఆలోచించడు, మైక్ ఎక్కడుందో నేరుగా నా ముందున్నా సరే వచ్చి లాక్కుని వెళ్ళిపోతాడు. మైక్ లాక్కి వెళ్ళిపోయి 2 వారాలకు ఒకసారి వాడికి 2 పాటలు వచ్చు, 2 పాటలు వచ్చు. ఒకటి మనం అందరం పాడుతాం కదా, ఆరాధన ఆరాధన అనే పాట పాడుతాం కదా మనమందరము. ఆ పాట యేసన్ గారు రాసిన పాటను మనం పాడుతాం, అది ఆ పాట. ఇప్పుడు ఇంకొక పాట పాడుతాడు. ఏం పాట పాడతాడంటే, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. ఈ పాటను పాడుతాడు. బొడ్డోడు, వాడు మాటలు కూడా సరిగా రావు.
దేవుడు తరతరాలలోనూ ఉన్నటువంటి వాడు. ఎప్పుడో చిన్నప్పుడు మనం పుట్టక ముందు నుంచి దేవుడు ఉన్నవాడు. మాకు నివాస స్థలము భూలోకంలోకి రాకమునుపు మనం ఎక్కడున్నామంట? ఆయన దగ్గరే ఉన్నాం. హల్లెలూయా, ఆయన దగ్గరే ఉన్నాం. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. ఈ మనుషులందరూ ఎక్కడున్నారంట? ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఏం చేశాడంట? మనుషులను మంటికి, అనగా మన శరీరంలోనికి మంటి శరీరాన్ని మనకిచ్చి లోకానికి పంపించాడు. నరులారా తిరిగి రండని మరలా ఆయనే పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? మనము ఈ లోకంలోనికి ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన దగ్గర నుంచి వచ్చాం. మరలా ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన దగ్గరికే వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, వాక్యంలో అంటున్నాడు, తరతరముల నుంచి నీవే మాకు దేవుడవు. చదువుదాం మరొక వచనాన్ని. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గమైన దేవుడు. ఆయనే నిత్య ఆశ్రయ దుర్గము. ఎప్పటికీ మన ఆశ్రయం ఎవరంట? ఆయన. ఆపద వచ్చినప్పుడు మనము దాక్కోవలసినటువంటి చోటు ఎవరంట? దేవుడు మాత్రమే. ఆయనే నిత్యుడగు దేవుడు. దేవుడు అంటే ఎల్లవేళలా ఉండేటువంటి వాడు. నిన్న ఉన్నాడు, ఈరోజు లేడు అని చెప్పుకోవడానికి లేదు. ఎల్లవేళలా ఉండేటువంటి వాడే దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, ప్రపంచములను సృష్టించక ముందు నుంచి ఉన్నటువంటి వాడే దేవుడు. కాలమునకు అతీతుడుగా ఉన్నటువంటి వాడు దేవుడు. 103వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు. ఎప్పుడంట? ఎప్పుడు దాకంట? యుగ యుగాలకు ఉండేటువంటిది దేవుని యొక్క కృప. యెషయా గ్రంథం 9:6 తీబాకండి, చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యత్వము కలిగినటువంటి వాడు, ఎల్లవేళలా ఉండేటువంటి దేవుడై ఉన్నాడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిత్యమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము అంటే ఎల్లకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. ఆయన ఎవరంట? నిత్యుడైనటువంటి, అన్ని వేళలా ఉండేటువంటి దేవుడు. ఇది దేవుని యొక్క నామం. ప్రియమైనటువంటి వారు, తరతరములకు ఇది జ్ఞాపకార్థమైన నామము అని అంటాడు. తరతరములకు ఇది ఏ నామం అంట? జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి దేవుని నామం. ఈ వచనాలన్నీ దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి మనకు చెప్తూ ఉన్నాయి. అయితే కొత్త నిబంధన గ్రంథంలో ఈ వచనాలు ఎలా మార్పు నొందాయి అని వాక్యంలో మనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా ఉన్నాడంట? నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనటువంటి వాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగైతే నిత్యుడై ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తు అనబడిన దేవుని కుమారుడు కూడా ఒకే రీతిగా నిత్యుడుగా ఎల్లవేళలా ఉండేటువంటి వాడై ఉన్నాడని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు ఎలా ఉన్నాడంట? ఆయన ఆల్ఫాయు. ఈ ఆల్ఫా ఒమేగా ఏంటి?
తెలుగులో ఆల్ఫా అనే పదం ఉందా? లేదు. ఒమేగా అనే పదం ఉందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తెలుగు బైబిల్లో? ఎందుకు వచ్చినాయి ఈ తెలుగు బైబిల్లో? చదువుకునే పిల్లకాయలందరికీ తెలిసి ఉండాలి. అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరునే మన చర్చిలో? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఏం అక్షరాలు అయ్యి? గ్రీకులో ఆల్, గ్రీకు భాషలో ఆలు. ఎలా చెప్దామా? మీరందరూ నేర్చుకున్నారు, నేను ఇప్పుడు చెప్తా. ఆల్ఫా, బీటా, గామా, ఈటా, తీటా కదా. ఈ తీట కాదులేండి, తీటా. 10th క్లాస్కి వచ్చేటప్పటికే ట్రిగ్నోమెట్రీలో ఏం కనబడుతుంది మనకు? మీరు అయ్యారని మాకు తెలుసులే సార్ అనమాట. ఇవన్నీ గ్రీకు భాషలో అక్షరం. ఆల్ఫా మొదటి అక్షరం అయితే ఒమేగా చివరి అక్షరం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, ప్రారంభము నేనే, ముగింపు కూడా నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియకు దేవుడు చెబుతూ ఉన్నాడు అని అంటారు. చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈ ఆల్ఫా, బీటా, గామా దీని గురించి మాట్లాడేటప్పుడు అక్షరాలు మనము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాస్తాం మనం, అంతేనా? మనం రాసేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాస్తాం. అరబీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాస్తారు. అరబిక్ భాష, హెబ్రీ భాష ఇవన్నీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాస్తారు. గ్రీక్ మాత్రం సర్కిల్లో రాస్తారు, అక్షరాలు గుండ్రంగా రాస్తారు. గుండ్రంగా రాసినప్పుడు ఏం జరుగుతుంది? ఒకచోట ఆల్ఫా స్టార్ట్ అయితే బీటా, గామా, తేటా, ఈటా ఇవన్నీ వచ్చి లాస్ట్లో ఒమేగా ఎక్కడ కలుస్తుంది? మళ్ళా ఆల్ఫా దగ్గర వచ్చి ఎండ్ అవుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆదియు నేనే, అంతము నేనే, ఈ రెండింటి మధ్యలో ఉన్నవాడను నేనే, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు, ఎప్పుడంట? ఆది యందు ప్రారంభములో వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఆది నుంచి ఉన్నవాడను నేనే, ఆది నుంచి ఉన్నవాడను నేనే. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలువాడు, ఆయన యుగ యుగముల వరకు ఏలును అని చెప్తున్నాను. ఎప్పటిదాకంటే యుగ యుగములకు ఆయనే రాజు, యుగ యుగములకు ఆయనే రాజు. ఇప్పుడు ఈ నిత్యుడైనటువంటి దేవుడు నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు అని నామాన్ని ధరించుకొని ఈ లోకములో మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన నిత్య జీవము గల దేవుడను అని చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్య జీవము గల దేవుడను అని చెప్పుకున్నాడు. అంతేకాదు ఆయన మనకు నిత్య జీవమును ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుడు ఎలాగైతే నిత్యుడై ఉన్నాడో అలాగే మనమందరము కూడా నిత్యములో ప్రవేశించేటట్లు మనకు వాగ్దానం చేసినటువంటి వాడు ఆయన. యోహాను సువార్త, ఇప్పుడు యోహాను సువార్తలోనే ఉండిపోండి, ఇంకా బైబిల్ అటు ఇటు తిప్పబాకండి. ఇప్పుడు యోహాను సువార్తలో మాత్రమే ఉండిపోండి. యోహాను సువార్త 3:24. అమ్మ 3:24 చదువుతున్నావా? సారీ 5:24 చూడు. 5:24 సారీ. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. తండ్రి అయినటువంటి దేవుడు నిత్యుడు. ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నిత్య జీవము గలవాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే తను పొందినటువంటి నిత్య జీవమును మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా ఇస్తాడు? వాక్యంలో చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మరలా ఒకసారి చదువుదాం ఆ మాటని. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎలా అంట? యేసు ప్రభు మాట విని, ఆయన పంపినటువంటి యేసు ప్రభు మాట వినేటువంటి వాడు నిత్య జీవము, నా మాట విని నన్ను పంపినటువంటి తండ్రి మీద విశ్వాసం ఉంచేటువంటి వాడు నిత్య జీవము. దేవుని యొక్క రాజ్యం నిత్య జీవం మనలో ఎలా ప్రవేశిస్తుందో చెప్తున్నాడు. 39:40 చదువుకుందాం. అదే అధ్యాయము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఆయన అంటున్నాడు, దేవుని వాక్యములో నిత్య జీవం ఉందని మీరు నమ్ముతున్నారు. ఆ వాక్యము నా గురించి మాట్లాడుతూ ఉంది, నేనే నిత్య జీవము గలవాడునని. మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను ఎలాగైతే ఎల్లకాలము నిత్యుడుగా బ్రతుకుతూ ఉన్నానో అలాగే మీరు కూడా నిత్యము బ్రతికేటువంటి జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడను అని చెప్తున్నాడు. యోహాను సువార్త 4:14 చూద్దాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా. నేను ఇచ్చేటువంటి నీళ్ళంట వానిలో నిరంతరము ఊరేటువంటి నీటి బుగ్గగా, నిత్య జీవముకై ఊరేటువంటి నీటి బుగ్గగా. ఎవరితో చెప్పాడు ఈ మాట? మర్చిపోయినారా? సమరయ స్త్రీతో చెప్పినాడు. ఎవరితో చెప్పినాడు? సమరయ స్త్రీతో. ఆమె కదా నీళ్ళ కోసం పాటలు పడుతున్నది. ఆమెతో చెప్తున్నాడు, నేనిచ్చే నీళ్లు జీవజలములు, నిత్య జీవము కలిగినటువంటి జీవజలములు, వాటిని నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు. యోహాను సువార్త 3:14-15 వచనాలు. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు కలువరి శిలువ మీదకి ఎత్తబడినప్పుడంట యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందుతున్నామంట? నిత్య జీవమును పొందుతున్నాం. నిత్యుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి కుమారుడు, ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసము చేత మనము కూడా నిత్య జీవము గలవారముగా మారుతూ ఉన్నాము. యోహాను సువార్త 6:47 ఇలా అంటాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 10:10 అంటాడు, నేను గొర్రెలకు దొంగతనమును హత్యయు నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? ఆయన జీవాన్ని మనకు ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తున్నాడు. 12:25 వచనం చూద్దాం. 12:20. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా. ఈ నిత్య జీవం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తోంది. యోహాను సువార్త 17:3 ఇంకొక మాట అంటాడు, చదువుదాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండడమే నిత్య జీవం. అబ్రహాం అన్నాడు, ఆయన ఎవరంట?
నిత్య జీవము గల దేవుడు, నిత్యుడైన దేవుడు. ఆ నిత్యుడైన దేవుడు నిత్య జీవాన్ని మనకివ్వడానికి యేసుక్రీస్తు అను నామములో ఈ లోకములో జన్మించాడు. నేను నిత్య జీవము కలవాడను అని చెప్పాడు. ప్రియులరా, ఆ నిత్య జీవమును ఇవ్వడానికి తన ప్రాణముని ఈ లోకములో ధారపోసి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారందరికీ నిత్య జీవమును కలుగజేసేటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు నిత్యుడైతే మనము కూడా నిత్యులం. ఆయన శాశ్వతమైన దేవుడైతే మనము కూడా శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి వారమై ఉన్నాం. అట్టి కృపను అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు నిరంతరము స్తుతించబడునుగాక. ప్రియులరా, దేవుని గురించి కొన్ని విషయాలు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు పెట్టబడిన పేర్లలోనే ఆయన గురించి తెలుసుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఈ వర్తమానం గురించి నేను ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఇది కన్క్లూజన్, ముగింపు ఎలా ఇవ్వాలి, ఎందుకంటే ఇంకో 3 సంవత్సరాలు చెప్పాను పేర్లు ఉన్నాయి. దీనికి ఒక కన్క్లూజన్, ముగింపు ఎలా ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సులో ఒక ప్రేరేపణ కలిగించాడు. అదేంటంటే, దీనికి కన్క్లూజన్ నేను ఇవ్వకూడదు, మన పెద్దలు పివి జాన్ గారు ఇవ్వాలని ప్రేరేపణ కలిగించాడు. హల్లెలూయా. నేను ఆయన్ని నిన్ననే ఒక అప్లికేషన్ పెట్టాను. ఈ ఇయర్ అయిపోయే లోపల ఒక్క సండే మీరు వచ్చి మాతో ఈ మెసేజ్ని కన్క్లూడ్ చేయమని అడిగాను. ఆయన చూద్దామన్నారు. ఓకే అని చెప్పలా, చూద్దామన్నారు. ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే ఈ మెసేజ్ కన్క్లూషన్ని పివి జాన్ గారి ద్వారా మనం అందరము విందాం. తలలోంచండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనములు నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు అని పిలువబడుతున్నాడు. ఆ శాశ్వతుడైనటువంటి దేవుడు మనం గణపరచునట్లు, ఆరాధించినట్లు ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని స్తుతిద్దాం, ప్రభునామాన్ని గణపరుద్దాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో